భారతదేశ చరిత్రలో ఫాతిమా షేక్ పేరు ఒక వెలుగు దీపం. మహిళల విద్యను నిషేధంగా భావించిన రోజుల్లో ఫాతిమా షేక్ ధైర్యంగా వ్యవస్థను ఎదుర్కొని సమాజాన్ని మార్చే శక్తిగా నిలిచారు. ఆమె జీవితం సామాజిక వివక్షల నడుమ ప్రారంభమైనప్పటికీ విద్య ప్రతి ఒక్కరి హక్కు అనే నమ్మకంతో అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఫాతిమా షేక్ మార్పు కోసం తన ప్రయాణంలో జ్యోతిరావు ఫులే మరియు సావిత్రిబాయి ఫులే వంటి మహానుభావులతో కలిసి పనిచేశారు. పూలే దంపతుల సహకారంతో ఆమె భారతదేశంలో తొలి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచారు. తన ఇంటిని పాఠశాలగా మార్చి విద్యకు దూరంగా ఉన్న వారిని చేరువ చేశారు. కేవలం విద్యారంగంలోనే కాకుండా కుల వివక్ష, లింగ వివక్షను వ్యతిరేకించే ఉద్యమాలలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. జనవరి 9న ఫాతిమా షేక్ జయంతి సందర్భంగా ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ సమాజంలో సమానత్వం కోసం మన బాధ్యతను గుర్తించాలి. ఆమె జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. విద్య అనేది సమాజాన్ని సమానత్వం వైపు నడిపించే శక్తి. ఫాతిమా షేక్ చూపిన మార్గం మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించడంలో, సమాన అవకాశాలు కల్పించడంలో మన కర్తవ్యాన్ని గుర్తించాలి. ఫాతిమా షేక్ ఒక ఆశ, ఒక మార్గదర్శి, ఒక శాశ్వత స్ఫూర్తి.